పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారని, వారిపై ఉగ్రవాదుల దాడికి భారతదేశం ఎలా ప్రతీకారం తీర్చుకుందన్న ఇతివృత్తంతో మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అన్నారు. ఆపరేషన్ వాలంటైన్ ప్రచార యాత్రలో భాగంగా గురువారం మిలిటరీ మాధవరం అనే ఊరిని సందర్శించిన అనంతరం రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన స్థానిక షెల్టన్ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన కుటుంబాన్ని మరచి దేశంలో జీవిస్తున్న 130 కోట్ల మంది ప్రజలే తన కుటుంబం అన్నట్టుగా సరిహద్దుల్లో రక్షణ కల్పిస్తున్న సైనికుల త్యాగాలను అందరూ గుర్తించాలని వరుణ్ తేజ్ పిలుపునిచ్చారు. భారీ బడ్జెట్తో తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోందని, శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోందని వివరించారు. సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించిందని, మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తోందన్నారు. పుల్వామా ఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. పాకిస్తాన్పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన ఆపరేషన్ని దృశ్య రూపంలో చూపించబోతున్నారు. ఈ మూవీలో ఎయిర్పోర్ట్ ఆఫీసర్గా, ఫైర్ ఫైటర్గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా వచ్చిన వరుణ్ తేజ్ మీడియా వద్ద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పుల్వామా దాడి ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజున జరిగిందని, అందుకే ఈ సినిమాకి ఆపరేషన్ వ్యాలంటైన్స్ అని పేరు పెట్టినట్లు మూవీ టైటిల్ పై క్లారిటీ ఇచ్చారు. తాము ఈ కార్యక్రమాలు చేయాలన్న సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ తమ పెద్దలు సూచించిన నిర్ణయాల మేరకు తాము ముందుకు వెళతామని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అన్నారు. రాజమండ్రికి మా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రమోషన్స్ రావడం చాలా ఉత్సాహంగా ఉంది. మాకు ఇక్కడ వచ్చి మీ అందరితో ఇలా మాట్లాడడం, కలవడం. ఇవాళ పొద్దున పక్కన మన మిలిటరీ మాధవరం అన్న విలేజ్కి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి రావడం రాజమండ్రికి, అంటే ప్రతి సినిమాకి కుదిరినంత సార్లు వస్తాం. మా అమ్మగారు ఊరు కూడా పక్కన నిర్దోల్ మాది. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జ్ఞాపకాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇలా రావడం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ మార్చ్ 1న నా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ అని ఒక సినిమాతో మీ అందరి ముందుకు రాబోతున్నాను. బోత్ హిందీ, తెలుగు 2 భాషల్లో సినిమా షూట్ చేయడం జరిగింది. 2019లో పుల్వామా అటాక్ అని ఒకటి అయిందనమాట. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా డిస్ట్రిక్ట్లో. ఆ రోజు ఒక 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని, ఒక పెద్ద కాన్వే ఆఫ్ సోల్జర్స్ వెళ్తున్నారు. సిఆర్పిఎఫ్ సోల్జర్స్, అందులో ఒక 40 మందిని ఒక మిలిటెంట్ బాంబ్, ఒక సూసైడ్ బాంబ్ లాగా వచ్చి ఢీకొని ఒక 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్, ఇంకా కొంతమంది సివిలియన్స్ మరణించారు. అది ఒక బ్లాక్ డేగా ప్రకటించారు దాన్ని. సో చాలాసార్లు ఏంటంటే జనరల్గా ఎన్నో టైమ్స్లో మన కంట్రీ పీస్ టైంకి మెయింటైన్ చేయాలి, ఏదైనా ఇలా ఇష్యూ జరిగినప్పుడు రియాక్ట్ అవ్వకూడదు, డిప్లొమాటిక్గా ఉండాలి అనే ఒక దాంట్లో ఉండేవారు చాలాసార్లు, ఎందుకంటే బికాజ్ దట్స్ హౌ ఇట్ ఆపరేట్స్. కానీ పుల్వామా అయిన తర్వాత అప్పుడు ఉన్న మన గవర్నమెంట్ కానీ వాళ్ళందరూ డెసిషన్ తీసుకుని ఏదైతే మిలిటరీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటారో వాళ్ళు చేస్తున్న ఈ పనికి వాళ్ళకి సమాధానం గట్టిగా ఇవ్వాలనే ఉద్దేశంతో బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అని ఒకటి జరిగింది 12 రోజుల తర్వాత, పుల్వామా అటాక్ తర్వాత. సో దాంట్లో వెళ్ళి ఒక జైష్-ఈ మొహమ్మద్ అనే మిలిటెంట్ క్యాంప్స్ని ఒక 350 నుంచి 400 మంది టెర్రరిస్ట్ వరకు న్యూట్రలైజ్ చేశారు. సో ఈ సన్నివేశం ఏంటంటే ఇప్పుడు అది చాలా సీక్రెటివ్గా ఎవరికి తెలియకుండా ఓవర్ నైట్ జరిగిన మిషన్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆబ్వియస్లీ మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి దాని గురించి మాట్లాడడం ఇవన్నీ జరిగింది. కానీ దాని వెనకాల ఎంత స్ట్రగుల్ అయితే ఉంటుందో, ఎంత ప్లానింగ్ ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు అనమాట. సో ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేసి ఆబ్వియస్లీ మన మిలిటరీలో, లేకపోతే మన ఎయిర్ ఫోర్సెస్లో కానీ, మన నేవీలో కానీ ఎంతోమంది భారతీయులు సెల్ఫ్లెస్గా వాళ్ళ ఫ్యామిలీస్ని దూరంగా పెట్టుకుని బార్డర్ దగ్గరికి వెళ్ళి వేరే ప్రదేశాల్లో మన దేశంలో మనల్ని కాపాడే దిశగా వాళ్ళు ఎన్నో సాక్రిఫైజెస్, ఎంతో గొప్ప స్ట్రెంగ్త్, ఎన్నో గొప్ప కరేజ్ టేల్స్ వాళ్ళు ఉన్నాయి. అవి మళ్ళీ గుర్తించాలి, అవన్నీ జనాలకి ముందుకు తీసుకెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమా చేయడం జరిగింది. ఇదే ఆ పుల్వామా అటాక్, ఇంకా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఒక ఫిక్షనల్ స్టోరీలాగా అల్లి చాలా ప్యాషన్తో, అంటే ఆడియన్స్ కూడా నాకు అప్పుడప్పుడు లవ్ స్టోరీలు, లేకపోతే కమర్షియల్ సినిమాలు, మంచి ఫైట్, యాక్షన్, కామెడీలు కాకుండా టైం టు టైం మన అందరికీ మన జవాన్లు చేసే గొప్ప పనుల్ని గుర్తు చేయగలిగే ఒక సినిమాని చూపించాలని ఒక ప్రయత్నమే మా ఈ సినిమా.
అండ్ మార్చ్ 1st రిలీజ్ అవుతుంది. అండ్ ఐ హోప్ మా 2 తెలుగు రాష్ట్రాలకి, దేశం మొత్తం ఈ సినిమా బాగా నచ్చుతుందని నాకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.